న్యాయమైనటువంటి తీర్పులు కావాలంటూ కూడా అతను కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు సార్ ఈ రోజు జరిగినటువంటి కేటీఆర్ డిస్మిస్ పిటిషన్ పైన? చూడాలండి, వెయిట్ చేయాలి. అదే అందరూ లంగానే 2-3 minutes లో డిస్మిస్ అయిపోయింది. దాన్ని బట్టి ముందు ఫర్దర్ గా ఆయన ఏం చేస్తాడో స్టెప్ అనేది చూడాలి. ఒకవేళ ఆయన హైకోర్టులో ఓడిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ చేసి మన చట్టంలోనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది ఆయన లీగల్ ఒపీనియన్ వాళ్ళతో ఆయన టీంలో మాట్లాడి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆయన డిసైడ్ చేస్తారు. ఎందుకు స్వచ్ఛందంగా విచారణకు కేటీఆర్ హాజరు అవ్వలేకపోతా ఉన్నారు? ప్రతిసారి ఈ అంశాన్ని కోర్టుకు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? లీగల్ గా తీసుకోవాలి కదా. ఏదన్నా కూడా ఒక ఆయనకు లీగల్ అడ్వకేట్ ఉన్నప్పుడు త్రూ అడ్వకేట్ ద్వారానే అన్ని ఏదన్నా కూడా ఇప్పుడు కోర్టుకు పోను బెయిల్ కు పోను అంటా ఉన్న కేటీఆర్ ఇప్పుడు అంతా ఒకటేనండి. నేను ఫోన్ కుదరదు, అందుకని అడ్వకేట్ పెట్టుకున్నాడు. ఆయన అడ్వకేట్ ద్వారానే ఆయన వాళ్ళే పరిశీలించి అసలు ఏంది, ఎంతవరకు కరెక్ట్ చేసింది, ఎంతవరకు రైట్ రాంగ్ అనేది కోర్టులోనే వేసి ఆయన క్వాష్ చేశాడు. క్వాష్ వల్ల డిస్మిస్ అయింది. కాబట్టి ఫర్దర్ గా ఆయన సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతాడా లేదా దీని మీద ఇంకేమైనా ఫర్దర్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటా అనేది ఆయన ఒక అడ్వకేట్ వచ్చి ముందర వచ్చి బయటకు వచ్చి మీడియాకి వచ్చి చెప్పాలి. అక్కడే మాకు అన్ని క్లారిటీ. కేటీఆర్ తరఫున కేటీఆర్ పైన మోపినటువంటి కేసులు ఏసీబీ పీసీ యాక్ట్ వర్తిస్తుందా లేదా అతని పైన? అది చూడాలండి. అప్పుడే మనం ఇంకా అసలు వెళ్ళలేదు కదా, లోపలికి వెళ్ళాలి కదా. వేసిన తర్వాత ఆయన వేసిన ప్రశ్నలకి ఈయన జవాబు చెప్పాలి. జవాబులో ఈయన కరెక్ట్ గా చెప్పాడా రాంగ్ లేదు అక్కడే డిసైడ్ అవుతుంది. ఏసీపీలో ఉంది. ఇప్పుడు ఆయన నేను వెళ్ళలేదు, నేను అన్నాడు నన్ను అడ్వకేట్ తీసుకుని లోపలికి వెళ్తా అన్నాడు. ఈయన అడ్వకేట్ ని వాళ్ళు అలౌ చేయలేదు. మీరు ఒక్కలే డైరెక్ట్ గా రావాలన్నాడు. ఏదైనా కూడా చట్ట ప్రకారంగా ఏదైనా చెప్పాలన్నా కూడా ఒక న్యాయవాది ఉంటే అన్ని ఆ ప్రకారంగా ఆన్సర్ ఇవ్వడానికి కూడా కొంచెం వీలు పడుతుంది. కేటీఆర్ కి తెలీదా ఏసీబీకి అడ్వకేట్ ని అలౌ చేయరని? లేమో మరి అది నేను తీసుకొని వెళ్ళాడు. మరి సడన్ గా ఏసీబీ వాళ్ళకి ఇచ్చిన నోటీసులో మీరు ఒక్కలే రండి, లేకపోతే మీరు కమ్ విత్ యువర్ అడ్వకేట్ అని చెప్పారో లేదో మనం ఏదో నోటీసులు చూడలే. అక్కడ ఆయన డైరెక్ట్ గా వెళ్ళిన తర్వాత ఏసీబీ వాళ్ళు ఏమన్నారంటే రిఫ్యూజ్ చేశారు. మీరు ఒక్కలే రావాలి లోపలికి, మీరు మటుకు అడ్వకేట్లు ఎవరిని తీసుకోవడానికి వీలు లేదు అన్నారు. దీంతో ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అది ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి లీగల్ అడ్డంకులు అన్ని తొలగినట్టు కదా. కేటీఆర్ ని ఏ క్షణంలోనైనా ఏసీబీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది ఇప్పుడు మనం చెప్పలేండి. విచారణ ఇంకా కంప్లీట్ అవ్వదని మన ఊరికే మీడియా ముందు చెప్పడం కరెక్ట్ కాదు. చూడాలి. ఆయన్ని మళ్ళీ ఫర్దర్ నోటీస్ ఇచ్చారు నిన్న. మళ్ళీ 9వ తారీఖు రమ్మన్నారు. ఆ నోటీసులో మళ్ళీ ఏముంటుందో రేపు చూడాలి. మరి అప్పుడు కూడా ఈయన అడ్వకేట్లను తీసుకొని వెళ్తాడా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది విషయం. రైట్. వివిధ అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీగల్